ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వెన్ని కేసులు పెట్టినా నువ్వెంత డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. నీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటాం, ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాక మీ ఎంట పడుతూనే ఉంటాం. ఇవాళ హరీష్ రావు గారు ఏదో నువ్వు కేసు పెట్టి పిలిస్తే భయపడే వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలైన కేసులు ఎదుర్కొని ప్రజల కోసం జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఈ నీ బెదిరింపులకు, నీ బిడ్డ బెదిరింపులకు భయపడ్డాడు ఎవరు లేడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కేసీఆర్ సైనికులము. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బిడ్డలము. నీలాగా ఉద్యమకారంగా రైఫిల్ పట్టుకొని పోయిన వాళ్ళం కాదు మేము. రైఫిల్ మా గుండెలకు కత్తుకొని మేము పోయిన మనుషులం మేము. కాబట్టి ఈ బిడ్డ బెదిరింపుకు భయపడేది లేదు. హరీష్ రావు గారు వెంబటి యావత్ బీఆర్ఎస్ పార్టీ నిల్చున్నది. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. నువ్వు ఆధారాలు లేని ఒక కేసు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. హరీష్ రావుకు ఫోన్ టాపింగ్ కు సంబంధం లేదని హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా సరే మళ్ళీ అదే కేసు తవ్విపించి నువ్వు పిలిపించి నీ బొగ్గు స్కామ్ బయటపడ్డది కదా, మరి ప్రజల్లో చులకనవుతున్నాం కదా అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు హరీష్ రావు గారిని పిలిచినంత మాత్రాన నీ దొంగ పనులు, నీ కుంభకోణాలు మరి మర్చిపోరు ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హరీష్ రావు గారు వెంబడి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. తప్పకుండా మేము నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీతో పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తూ